స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం నిన్న సర్కిల్స్ డిస్కస్ చేసాం. సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే మనకి సెంటర్ x1 y1 అండ్ రేడియస్ r యూనిట్స్ తెలిసినప్పుడు x మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్, అదొక ఫార్మ్. అట్లానే డయామెట్రికల్ ఎండ్ పాయింట్స్ తెలిసినప్పుడు x1 y1 అండ్ x2 y2. Equation of circle is x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 equal to 0. అట్లానే మనకి స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. సెంటర్ మైనస్ g కామా మైనస్ f అండ్ రేడియస్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. సో అంతవరకు మనం సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవడం డిస్కస్ చేసాం. సో ఎప్పుడైనా మనం ఏ ప్రాబ్లంలో అయినా సెంటర్ ఏంటి, రేడియస్ ఏంటి అనేది కనుక్కుంటే మనం ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోవచ్చు. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ abscissa of points A comma B are roots of x square minus 2ax minus b square equal to 0, and coordinates of A comma B are roots of y square minus 2py minus q square equal to 0. Then find equation of circle having AB as diameter. Having AB as diameter. So problem. So AB ane 2 points ఉన్నాయి. A. Let us say A x1 y1, B x2 y2. అంటే ఈ ఈక్వేషన్ కి or this equation x1 x2 are roots. That means x1 plus x2 sum of the roots enta 2a, x1 x2 product of the roots minus b square. Abscissa ante x1 x2 they are the roots ante sum of the roots product of the roots. So similarly for y square minus 2py minus q square equal to 0. Ordinates means y1 y2 equal to minus 2p y1 y2 equal to minus q square. So మనకి ఈ 4 రిలేషన్స్ ఉన్నాయి. Therefore equation of circle
with diametrical endpoints means x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 equal to 0. ఇది ఎక్స్పాండ్ చేస్తే x స్క్వేర్ మైనస్ ఆఫ్ x1 plus x2 into x. ఇది ఎక్స్పాండ్ చేస్తే x1 x2 y square minus of y1 plus y2 into y. ఈ ఈక్వేషన్ లో ఈ సబ్స్టిట్యూట్ చేయాలి. సో therefore ఈ ఈక్వేషన్ ఏమొస్తుంది x square minus of x1 plus x2 minus 2ax plus x1 x2 means minus b square plus y square so y square plus y1 plus y2 అంటే 2p ఇక్కడ 2p అంటే minus 2p into y plus y1 y2 అంటే ఎంత q square equal to 0. సో ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2ax మైనస్ 2py మైనస్ ఆఫ్ b స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇది సో సెంటర్ అంటే మైనస్ g మైనస్ ఇందులో హాఫ్ రాయాలి. ఇందులో హాఫ్ అంటే మైనస్ a కామా మైనస్ f ఇందులో సగం. సో therefore సెంటర్ ఏంటం a కామా b రేడియస్ రూట్ ఆఫ్ g స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ అంటే p స్క్వేర్ మైనస్ c q స్క్వేర్. ఇది ఇట్లా జస్ట్ ఇంకో షార్ట్ కట్ ఏంటంటే డయామీటర్ గా ఉండేది ఇది ప్లస్ ఇది ఈక్వల్ టు 0. ఏమొచ్చింది సర్కిల్ అంటే ఇది ఇచ్చిన రెండు ఈక్వేషన్ సమ్ చేసేది. దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. షార్ట్ కట్ అన్నమాట. ఇలా ఇచ్చేసి రూట్స్ అని హ్యావింగ్ ఏబి యాజ్ డయామీటర్ అంటే ఇచ్చిన రెండు ఈక్వేషన్స్ యాడ్ చేయండి. దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అన్నమాట. ఓకేనా? అట్లా మనకి డయామెట్రికల్ ఎండ్ పాయింట్స్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ పాయింట్స్ there will be unique circle passing through three given points A, B, C. It is called circumcircle of triangle ABC. ఒక 3 నాన్ కొలీనియర్ పాయింట్స్ ఉన్నాయి అన్నమాట. నాన్ కొలీనియర్ పాయింట్స్ తో డెఫినెట్ గా ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఒక 3 నాన్ కొలీనియర్, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. 3 నాన్ కొలీనియర్ పాయింట్స్ తోటి ఒక ట్రయాంగిల్ డెఫినెట్ గా ఫామ్ అయింది. ఈ మూడిటికుండా పోయే ఒక సర్కిల్ ఉంటది, యునిక్ సర్కిల్. ఇది ఒకటే యునిక్ సర్కిల్ అన్నమాట.
మూడిటికుండా పోయే సర్కిల్ ఒకటే ఉంటది. దట్ ఈస్ కాల్డ్ సర్కమ్ సర్కిల్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ అని ఇచ్చినప్పుడు దట్ ఈస్ నథింగ్ బట్ సర్కమ్ సర్కిల్. అంటే 3 వర్టిసెస్ కుండా పోయే సర్కిల్ ని సర్కమ్ సర్కిల్ అంటారు. అర్థమైంది కదా? సో యునిక్ సర్కిల్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ పాయింట్, there will be infinite circles passing through two given points. A comma B. Only 2 points ఇచ్చారు. ఓన్లీ 2 పాయింట్స్ చూడండి ఒకసారి. ఓన్లీ 2 పాయింట్స్. ఈ 2 పాయింట్స్ కుండా పోయి ఈ రెండు మాత్రం గివెన్ ఫిక్స్డ్. ఈ 2 పాయింట్స్ కుండా పోయే సర్కిల్స్ ఇన్ఫైనైట్ ఉంటాయి. నేను చేస్తున్నాను ఒక సర్కిల్ గీసాను. దిస్ ఈజ్ వన్ సర్కిల్. ఓకేనా? అంటే ఈ ఏబి అనేది కార్డ్ గా ఉంటుంది ఈ సర్కిల్ కి. చూడండి ఇంకొక సర్కిల్ గీస్తున్నాను. ఏబి కార్డ్ గా ఉండే సర్కిల్స్ ఇన్ఫైనైట్ ఉంటాయి. దిస్ ఈజ్ అనదర్ సర్కిల్. ఓకేనా? అట్లా ఇంకొక సర్కిల్ గీయొచ్చు. ఇన్ఫైనైట్ సర్కిల్స్ గీయొచ్చు. దిస్ ఈజ్ అనదర్ సర్కిల్. అట్లానే మనకి ఏబి డయామీటర్ గా ఉండే సర్కిల్ కూడా ఇందులో ఉంటుంది. ఏబి డయామీటర్ గా ఉండే సర్కిల్ కూడా ఇందులో ఉంటుంది. అట్లా ఏబి కుండా పోయే ఇన్ఫైనైట్ సర్కిల్స్ ఉంటాయి. ఓన్లీ 2 పాయింట్స్ కుండా పోయే అయితే ఇన్ఫైనైట్ సర్కిల్స్ ఉంటాయి. 3 పాయింట్స్ కుండా పోయేవి మనకి ఒకటే ఉంటది. అంటే దీస్ ఆల్ సర్కిల్స్, అన్ని సర్కిల్స్ ఉన్నాయి కదా, మొత్తానికి కామన్ కార్డ్. కామన్ కార్డ్ ఏబి. మొత్తం ఏ సర్కిల్ అయినా దానికుండా పాస్ అవుతుంది కదా, ఆ మొత్తం సర్కిల్స్ కి ఏబి అనేది కామన్ కార్డ్ అన్నమాట. నెక్స్ట్ పాయింట్ చూడండి. The minimum radius, the minimum important point problem, the minimum radius of circle, the minimum radius of circle passing through two fixed points A comma B is అంటే రేడియస్ మినిమం ఈక్వల్ టు ఏబి డివైడెడ్ బై 2. ఏబి డివైడెడ్ బై 2. ఏబి డివైడెడ్ బై 2. చూడండి ఒకసారి, నేను ఇక్కడ గీస్తున్నాను చూడండి. అంటే ఇట్లా 2 ఫిక్స్డ్ పాయింట్స్ ఉన్నాయి. 2 ఫిక్స్డ్ పాయింట్స్ అన్నమాట. ఇది డయామీటర్ గా ఒక సర్కిల్ గీస్తున్నాను చూడండి. I have drawn a circle having AB as diameter. AB as diameter. ఇది ఒక సర్కిల్ ఉంటుంది కదా, ఇది ఒక సర్కిల్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే చూడండి, ఇంకొక సర్కిల్ ఇట్లా చాలా ఇన్ఫైనైట్ ఉంటాయని చెప్పాను కదా, ఇంకొక సర్కిల్ గీస్తున్నా. ఏబి యాజ్ కార్డ్ ఉంటుంది. ఏబి యాజ్ కార్డ్, ఇది ఒక సర్కిల్. ఓకేనా? సో ఇప్పుడు చూస్తే దీని సెంటర్ ఇది అనుకోండి C1. దీని సెంటర్ C1. ఏది? ఇది ఫస్ట్ సర్కిల్. ఓకేనా? ఏబి యాజ్ డయామీటర్ అంటే ఇది రేడియస్ అనుకోండి. ఇది R1 అనుకోండి. R1 అంటే AB బై 2నే కదా, ఇది R1, ఇది R1. R1 అంటే AB డివైడెడ్ బై 2. చూడండి ఈ సర్కిల్ ఉంది కదా, దీని సెంటర్ C2 అనుకోండి.
దీనికి R1 కంటే ఎక్కువ రేడియస్ ఉంటుంది, తక్కువ రేడియస్ ఉంటుంది చూద్దాం. ఇది C2, ఓకేనా, ఇది C2 అంటే, ఓకేనా. C2 అనే సర్కిల్ కి ఏబి కార్డ్ అనమాట, ఏబి కార్డ్. C1 అనే సర్కిల్ కి ఏబి డయామీటర్. సో ఇది కార్డ్ కాబట్టి C2 అనే సర్కిల్ కి దీని నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే సెంటర్ కుండా పోయింది. సెంటర్ నుంచి ఏ కార్డ్ పైనకైనా పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే ఈ కార్డ్ ని బైసెక్ట్ చేస్తుంది, ఓకేనా. ఇప్పుడు చూస్తే మనకి C2 యొక్క రేడియస్ అంటే దీని నుంచి దీని వరకు రేడియస్ R2 అంతే కదా, ఓకేనా. చూడండి, C2 నుంచి ఈ కార్డ్ ఏబి పైకి పర్పెండిక్యులర్ డ్రాప్ చేశా అంటే C1 దగ్గర మీట్ అయింది, అది మిడ్ పాయింట్ కదా. సెంటర్ నుంచి ఏ కార్డ్ పైన పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే అది బైసెక్ట్ చేస్తుంది ఏబిని. దేర్ఫోర్ ఇప్పుడు మనకు C1B అనేది R1, ఓకేనా, C2B అనేది R2. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇన్ ట్రయాంగిల్ BC1C2 ఇది మనకి హైపోటెన్యూస్, ఇదేమో సైడ్ C1B లెస్ దెన్ C2B. అంటే R1 అనేది ఎలా ఉంటది, R2. అంటే ఈ సర్కిల్ కాకుండా ఇంకే సర్కిల్ తీసుకున్నా ఏబి అనేది దానికి కార్డ్ అయింది అంటే అప్పుడు దాని రేడియస్ అనేది దీనికంటే ఎక్కువ ఉంటుంది. ఏ సర్కిల్ కైనా దాని రేడియస్ R1 కంటే ఎక్కువ ఉంటుంది కార్డ్ గా ఉన్నప్పుడు. అంటే మనం ఇలా 2 పాయింట్స్ కుండా పోతున్నాయి సర్కిల్స్, అందులో మినిమం రేడియస్ దేనికి ఉంటదంటే ఏబి యాజ్ డయామీటర్ ఉండే సర్కిల్ కి ఉంటుంది. మినిమం రేడియస్ అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కనుక్కొని డివైడెడ్ బై 2. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హ్యావింగ్ మినిమం రేడియస్ అంటే రైట్ ద సర్కిల్ విత్ ఏబి యాజ్ డయామీటర్. చూడండి ప్రాబ్లం ఎలా ఉంటుంది. Find the equation of circle. Having minimum radius and passing through the points. And passing through 1, 2, 3, 4. ఇది అంటే ఏబి ఈ రెండిటికుండా పోతా మినిమం రేడియస్ ఉన్న సర్కిల్ అంటే ఏబి యాజ్ డయామీటర్. అంటే ఈక్వేషన్ ఏమవుతుంది, x-1 ఇంటూ x-3 y-2 ఇంటూ y-4 ఈక్వల్ టు 0. దేర్ఫోర్ x² ఇది మల్టిప్లై చేస్తే x² - 3x + 3 y² - 6y + 8 ఈక్వల్ టు 0. అంటే ఆ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎలా ఉంటదంటే -4x. సో -4x -6y + 11 ఈక్వల్ టు 0. ఓకేనా. ఇది రేడియస్ అంటే ఇంక ఈ సర్కిల్ కనుక్కొని రేడియస్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. రేడియస్ మినిమం రేడియస్ అంటే AB/2. ఇది మినిమం రేడియస్ ఆర్ మినిమం ఈక్వల్ టు AB/2. AB డిస్టెన్స్ ఎంత, రూట్ ఆఫ్ 4 + 2 - 4 డివైడెడ్ బై 2 అంటే 2√2 డివైడెడ్ బై 2 అంటే √2. దీనికి కనుక్కున్న అదే వస్తుంది. చూడండి రూట్ ఆఫ్ 4 + 9 - 11. ఇది మినిమం రేడియస్ ఎంత ఉంటుందంటే దిస్ డిస్టెన్స్ డివైడ్ బై 2 రాయాలి. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అంటే ఇది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అంటే ఏబి యాజ్ డయామీటర్ ఈక్వేషన్ రాయాలి మినిమం రేడియస్ ఉన్న సర్కిల్ అంటే.
నెక్స్ట్ ఏంటంటే కార్డ్ కార్డ్ దిస్ ఈస్ కార్డ్. ఓకేనా? అంటే సర్కిల్ పైన ఏ పాయింట్ రెండు పాయింట్స్ జాయిన్ చేస్తే దాన్ని కార్డ్ అంటారు. ఎప్పుడైనా మనకి ఇది సెంటర్ అయితే గనక మనకి దీని నుంచి పర్పెండిక్యులర్ అంటే ఇది రేడియస్, ఇది రేడియస్ అంటే ఇది ఐసోసెలిస్ ట్రయాంగిల్ అన్నమాట. దీని నుంచి కనుక పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే ఏబిని బైసెక్ట్ చేస్తుంది. సో ఇది మనకి లెటర్స్ సిడి అనుకోండి, సిడి అంటే సి నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే ఏబి కార్డ్ ని పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే ఏబిని బైసెక్ట్ చేస్తా అనమాట. అర్థమైంది కదా ఇది. సో ఇప్పుడు లెటర్స్ ఇది ఆర్ కదా, లెటర్స్ సిడి ఈక్వల్ టు డి అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ perpendicular distance from center to chord AB. అంటే సెంటర్ నుంచి కార్డ్ AB కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డి అనుకోండి. చూడండి ఒకసారి డి. ఓకేనా? సో ఇప్పుడు చూస్తే ఏబి లెంత్, కార్డ్ లెంత్ అన్నమాట. కార్డ్ లెంత్ అంటే ఏబి లెంత్ అంటే చూడండి ట్వైస్ డిబి అని రాయొచ్చు. ట్వైస్ డిబి ఈ రెండు డిస్టెన్స్ ఈక్వల్ గా ఉంటాయి. ట్వైస్ డిబి చూడండి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఇది ఆర్ ఇది డి. దేర్ఫోర్ డిబి వాల్యూ ఇస్ వాట్ 2 into root of r square minus d square. r square minus d square. లెంత్ ఆఫ్ కార్డ్ ఎప్పుడు కనుక్కోవాలన్నా 2 root of r square minus d square. హియర్ r అంటే రేడియస్ ఆఫ్ సర్కిల్, d అంటే అర్థం ఏంటంటే ఈ కార్డ్ లైన్ కనిపిస్తే సెంటర్ కనుక్కొని దాని నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఇది చూడండి d అంటే ఏంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు కార్డ్ ఏబి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే ఎప్పుడు కార్డ్ ఉన్నా సరే సెంటర్ నుంచి మీరు పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే కరెక్ట్ గా ఈ కార్డ్ మిడ్ పాయింట్ కుండా పోయిద్ది, యాజ్ వెల్ యాజ్ మనకి పర్పెండిక్యులర్ గా ఉంటుంది అనమాట. ఇది రేడియస్ ఈ యాంగిల్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఐసోసెలిస్ ట్రయాంగిల్ ఇది ఎప్పుడు వస్తుంది మనకి కార్డ్ ఉండగానే దీని నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేయండి, ఇది మిడ్ పాయింట్ అవుతుంది, ఈ రెండు ఈక్వల్, ఇది రేడియస్. సో ఇది డి, ఈ యాంగిల్ ఈక్వల్. దీనిపైన మనకి ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో లెంత్ ఆఫ్ కార్డ్ కనుక్కోవాలంటే ఎప్పుడైనా ఈ ఫార్ములా రాయాలి. రేడియస్ కనుక్కోవాలి అండ్ సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ టు ద లైన్ డి కనుక్కోవాలి. ఒక ప్రాబ్లం చూడండి. ఫైండ్ లెంత్ ఆఫ్ కార్డ్ ఈక్వేషన్ కూడా ఇచ్చారు. x minus y minus 3 equal to 0 of the circle x square plus y square minus x plus 3y minus 22 equal to 0. కార్డ్ ఇది కార్డ్ అన్నమాట. అంటే ఏమి ఇచ్చారంటే ఈక్వేషన్ ఇచ్చారు. కార్డ్ చూడండి
ఈ కార్డ్ ఈక్వేషన్ ఇచ్చేసారు. ఏబి కార్డ్ సెంటర్ మనకు తెలుసు. సో దీనికి సెంటర్ అంటే ఎంత? -g -(-1/2) అంటే 1/2 కామా 1/2 కామా -f -3/2. సో సెంటర్ ఈజ్ నథింగ్ బట్ 1/2 కామా -3/2. అంటే ఈ పాయింట్ తెలిసిపోయింది. రేడియస్ కనుక్కుందాం. రేడియస్ ఈక్వల్ టు √g² ప్లస్ f² మైనస్ c అంటే సో ఎంత 10 ప్లస్ 4 into 22 88 divided by 4 అంటే √98 divided by 4. √98 divided by 4. సో ఇది రేడియస్. సో ఇప్పుడు మనకు ఫార్ములా అంటే లెంత్ ఆఫ్ కార్డ్ అంటే ఏబి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? 2√r² మైనస్ d². అంటే మనకి చూడండి ఒకసారి, డి అంటే ఏంటి? డి అంటే సెంటర్ నుంచి ఈ లైన్ కున్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే మాడ్యులస్ ax1 1/2 ప్లస్ 3/2 minus 3 divided by √2. Therefore, ఎంత వస్తుంది మనకి? 3 plus 2 minus 3 పైన 1 మాడ్యులస్ ఆఫ్ ఇదంతా 2 minus 3 d అంటే 1/√2. చూడండి రేడియస్ వచ్చేసింది మనకి, d వచ్చేసింది. వాట్ ఈస్ ద ఫార్ములా? Therefore, AB equal 2 into root of r². r² అంటే ఎంత? 98 divided by 16 మైనస్ d² అంటే 1/2. d² అంటే ఎంత? 1/2 రూట్ ఆఫ్, సో 98 మైనస్ 8 divided by 16 అంటే 2 root of 90 divided by 16. So 90 divided by 16 అంటే 2 divided by 4 into, సో 9 10s కదా, 9 10s అంటే మనకి 3√10 అంటే మనకి 3√10 divided by 2. 3√10 divided by 2. That is the length of chord. Sorry, చూడండి కరెక్ట్ ఆన్సర్ x minus y minus 3. So this is what 1/2 minus 3/2 root of 1/4 plus 9/4 plus 22. 10 plus 88. 98 divided by 4. 2 root of r² minus d². d² is nothing but ఇందులో 1/2 plus 3/2 minus 3. 2 minus 3, 1 divided by √2. So therefore 2 root of 98 by 16. 98 minus 8. 90 divided by ఒక నిమిషం, r చూడండి 1/4 ఒక నిమిషం by 2. ఓకే రైట్. 98 కరెక్ట్ చేయాలి. 98 divided by 4 ఇక్కడ 98 divided by 4 అంటే 4 LCM. 4 LCM అయితే ఇక్కడ ఏమొస్తుంది? 98 minus 2 6. 98 minus 2
16 sixes. So 2 into root of r square minus d square. 98 minus 2 divided by 4. So under 2 into root 6. Era? So AB అంటే ఇది 2 root r square minus d square. ఓకేనా ఫస్ట్ ఏం చేయాలంటే సెంటర్ కనుక్కోండి. సెంటర్ కనుక్కొని రేడియస్ కనుక్కోండి. రేడియస్ ఈజ్ నథింగ్ బట్ 98 divided by 2. Root 98 divided by 2. దెన్ సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ దీనికనమాట. అంటే 1/2 కామా -3/2 x1 y1 నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే మాడ్యులస్ ax1 plus by1 plus c divided by root of a square plus b square ఫార్ములా. ఇది ఎంత వచ్చింది? 1 divided by root 2. AB లెంత్ అంటే 2 root of r square minus d square. r square అంటే 98 divided by 4. 98 divided by 4 minus 1/2. ఓకేనా? సో ఎల్సిఎం తీస్తే ఎంత? 98 minus 2. 96 divided by 4. So therefore root of 96 అంటే 4 root 6. 4 root 6 is the answer. చూడండి అట్లా మనకి 2 root r square minus d square యూజ్ చేయాలి. ఇంకో ప్రాబ్లం చూడండి. ఫైండ్ length of chord circle with center origin ఇస్తారు. length of chord x minus y plus 2 equal to 0 to circle x square plus y square equal to 4. సో సార్ ఏదైనా అంతే, సెంటర్ ఆరిజిన్ అయినా అంతే. కాకపోతే ఇక్కడ సెంటర్ ఏమవుతుంది? ఆరిజిన్. ఇది కార్డ్ ఏబి, ఇది కార్డ్ ఏబి. ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఇది డి, ఇది ఆర్. సో సెంటర్ అంటే ఎంత? ఆరిజిన్. సెంటర్ ఆరిజిన్. ఇదంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. అంటే ఆర్ అంటే దిస్ ఇస్ ఆర్ స్క్వేర్. ఆర్ ఈక్వల్ టు 2. డి ఎంత? perpendicular distance from origin to that line, modulus of 0 minus 0 plus 2 divided by root 2. That means perpendicular distance is nothing but root 2. Origin అయితే easy అయింది. Modulus c divided by root of a square plus b square. Therefore length of chord formula అంటే 2 root of r square minus d square. 2 into root of r square means 4 minus d square means 2 అంటే 2 root 2. That is the length of the chord. అట్లా మనకి length of the chord ఎప్పుడు కనుక్కోవాలన్నా మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎలా కనుక్కోవాలి, రేడియస్ ఎలా కనుక్కోవాలో చూసుకోవాలి. ఇక్కడ డైరెక్ట్ గా సర్కిల్ ఇచ్చేసాను, రేడియస్ కనుక్కోవచ్చు. సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే d. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. ఇది మనకి అన్ని కాన్సెప్ట్స్ లో వస్తుంది, లెంత్ ఆఫ్ ద కార్డ్ అనేది. చూడండి నెక్స్ట్. ఫైండ్ equation of circle. Find equation of circle having center minus 2 comma 3. Center ఇచ్చారు. And which cuts off a chord of length
and which cuts off a chord of length 2 units on the line 3x plus 4y plus 4 equal to 0. చూడండి ఒకసారి ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అడిగారు, సెంటర్ ఇచ్చారు, ఇంకా మనకు కావాల్సింది రేడియస్. చూడండి ఒకసారి ఏమి ఇచ్చారంటే ఒక సర్కిల్ ఇచ్చారు, ఈ సర్కిల్ సెంటర్ గివెన్ ఏమి ఇచ్చారు, కార్డ్ లెంత్ ఇచ్చేసారు. chord length AB is given as 2. AB is given as 2. సో మనకి రేడియస్ కనుక్కుంటే సరిపోతుంది. R రిక్వైర్డ్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఎంత? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే సెంటర్ నుంచి ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనం కనుక్కోవచ్చు, D. సో ఇది 4 ఇచ్చారు. రేడియస్ కావాలి సర్కిల్ కి, ఓకేనా? D ఈక్వల్ టు హౌ మచ్? AB అంటే ఎంత? 2 రూట్ ఆఫ్ R square minus D square equal to 2. So therefore square చేస్తే R square minus D square equal to 1. D is nothing but దీని నుంచి perpendicular distance 3 into minus 2 minus 6 plus 4 into 3 12 plus 4 divided by root of 9 plus 16. So therefore ఇదంతా 16 minus 6 10 divided by 5. What is D? 10 by 5 2. Therefore R square equal to 1 plus D square. R square and 5. So therefore R value is nothing but root 5. R value is nothing but root 5. Center you know and radius you know. So therefore x minus x1 whole square plus y minus 3 whole square equal to R square. Basic form ఉంది కదా, center x1 y1 and radius root 5. X minus x1 whole square plus y minus y1 whole square equal to R square. Therefore equation of circle is nothing but x square plus y square plus 4x minus 6y 9 plus 4 13 minus 5 8 equal to 0. That is the required equation of circle. అట్లా మనకు సెంటర్ ఇచ్చారంటే మనకు బేసిక్ ఐడియా ఏంటంటే రేడియస్ కనుక్కోవాలి. లెంత్ ఆఫ్ ద కార్డ్ ఫార్ములా ఇది. D అంటే మనం సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవచ్చు. సో therefore you got the R value, and after getting center and R, x minus x1 whole square plus y minus y1 whole square equal to R square. That is the equation of circle. అట్లా మనకి కార్డ్ లెంత్ యొక్క అప్లికేషన్స్ ఫర్దర్ ముందుకు పోయే కొద్దికి ఈ చాప్టర్ లో వస్తుంటే గుర్తుంచుకోండి ఫార్ములా 2 రూట్ R స్క్వేర్ మైనస్ D స్క్వేర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం చెప్పేది. So if one of the diameters, ఇప్పుడు చూడండి డయామీటర్ అంటే చూడండి ఇక్కడ రాస్తున్నాం. డయామీటర్ అంటే ఏంటి? ఎనీ కార్డ్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ సర్కిల్. చాలా డయామీటర్స్ ఉంటాయి. ఎనీ కార్డ్ పాసింగ్ త్రూ సెంటర్, చాలా డయామీటర్స్ ఉంటాయి. అర్థమైంది కదా? ఎనీ కార్డ్ పాసింగ్ త్రూ సెంటర్ ఈస్ కాల్డ్ డయామీటర్. all the diameters will intersect at C. అంటే 2 డయామీటర్స్ కనుక ఈక్వేషన్స్ ఇస్తే మనం సెంటర్ కనుక్కోవచ్చు. రెండు సాల్వ్ చేస్తే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈజ్ నథింగ్ బట్ సెంటర్. డయామీటర్ అంటే కార్డ్ పాసింగ్ త్రూ సెంటర్. ఒక్కోసారి ఏం చేస్తారంటే 2 డయామీటర్స్ ఇస్తారు ఈక్వేషన్స్, అవి రెండు సాల్వ్ చేస్తే సెంటర్ వస్తుంది. ఇఫ్ చూడండి, వన్ ఆఫ్ ద డయామీటర్స్ of the circle
x square plus y square minus 4x minus 8y minus 5 equal to 0 is a chord to a circle with center 1, 2. Then radius of circle is dash. Radius of circle is dash. So problem. సో ఇచ్చిన సర్కిల్ ఉంది కదా, గివెన్ సర్కిల్, దీని సెంటర్ రాయాలంటే సింపుల్. ఇందులో సగం రాయండి, సైన్ చేంజ్ చేయండి. ఇందులో సగం అంటే -2, దాని సైన్ చేంజ్ చేయండి. మైనస్ వస్తే ప్లస్ రాయండి 2, ఇందులో సగం అంటే -4, దాని సైన్ చేంజ్ చేయండి. ఇది దీని సెంటర్. రేడియస్ ఈక్వల్ రూట్ ఆఫ్ g స్క్వేర్, ఇందులో సగం స్క్వేర్ 4 ప్లస్ 16 ప్లస్ 5. అంటే ఇచ్చిన సర్కిల్ కి సెంటర్ 2, 4 అండ్ రేడియస్ 5 యూనిట్స్. ఏమంటున్నారంటే ఈ సర్కిల్ రాయండి. ఇది గివెన్ సర్కిల్, దీని సెంటర్ C1 అనుకోండి. దీని సెంటర్ C1 అంటే తెలుసు 2, 4. ఓకేనా, ఇది C1, ఇది 2, 4. ఇంకొక సర్కిల్ ఉంది, ఏంది C2 అనుకోండి. సెంటర్ 1, 2. ఏమంటున్నారు, దీని ఒక డయామీటర్ చూడండి ఒకసారి. లెట్ us say AB is the diameter. సో ఇచ్చిన సర్కిల్ కి AB ఏదో ఒక డయామీటర్ తీసుకోండి. తీసుకుంటే ఈ డయామీటర్ ఏమైంది, ఈ సర్కిల్ ఉంది కదా దీనికి కార్డ్ అయింది. చూడండి గీస్తున్నాను, ఇంకొక సర్కిల్ గీస్తున్నాను చూడండి, ఇలా ఉందన్నమాట. ఇది ఈ గీసిన సర్కిల్ ఉంది కదా, అది సెంటర్ 2 ఉన్న సర్కిల్. చూడండి ఇక్కడ సెంటర్ 2, ఆ సర్కిల్ సెంటర్ అనుకోండి C2. ఓకేనా, చూడండి ఒకసారి. ఈ C2 ఉంది కదా, దానికి దీని డయామీటర్ ఏమైంది, కార్డ్ అయింది. ఓకేనా, ఇది కార్డ్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ C2 ఉన్న సర్కిల్ కి ఇది కార్డ్ కాబట్టి C2 నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తున్నా. దీని రేడియస్ మనకు తెలుసు, C1B అంటే ఎంత, C1B అంటే 5, ఇది 5 యూనిట్స్. C1B అంటే 5 యూనిట్స్, అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ C1B. దీని ఈ C2 యొక్క రేడియస్ కావాలి. ఇది AB కార్డ్ కదా, దీని నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే కరెక్ట్ గా C1 కుండా పోయింది, పర్పెండిక్యులర్ ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు మనకు కావాల్సింది C2B. ఇది R అనుకో, మనకు రిక్వైర్డ్ రేడియస్ అది కావాలి. సో ఇది R1 అనుకోండి, ఫస్ట్ దాన్ని, ఇది R2 అనుకోండి. రిక్వైర్డ్ రేడియస్ ఈజ్ R2. Therefore from triangle BC1 C2 డిస్టెన్స్ మనకు తెలుసు. C1 C2 ఎంత, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ రూట్ ఆఫ్ 2 - 1 ప్లస్ 4 - 2 హోల్ స్క్వేర్ అంటే ఎంత, √5. అంటే ఈ రెండు పాయింట్స్ తెలుసు కాబట్టి అది మనకు తెలిసింది. ఫ్రమ్ ట్రయాంగిల్ BC1 C2 hypotenuse square R2 square equal to root of this square means 5 plus 25 అంటే root of R2 అంటే ఇది 30, √30. చూడండి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది గివెన్ సర్కిల్ అమ్మా. గివెన్ సర్కిల్ కి AB ఒక డయామీటర్, ఒక సర్కిల్ ఉంది. చూడండి, if one of the diameters is a chord to a circle, దీని రేడియస్ కనుక్కోవాలి. ఇది సర్కిల్ నేను గీసా, చూడండి ఇది కార్డ్ గా గీసే సర్కిల్ ఒకటి, దీని సెంటర్ C2 అనుకోండి. దీని రేడియస్ కనుక్కోవాలి. దీని డయామీటర్ అంటే ఇది రేడియస్ కదా, C2 నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే కార్డ్ కాబట్టి బైసెక్ట్ చేస్తుంది. కరెక్ట్ గా C1 కుండా పోయింది ఇది.
అర్థమైంది కదా? ఈ పాయింట్ ఇచ్చారు, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ √5. ఇది రేడియస్ ఆఫ్ ద ఫస్ట్ సర్కిల్, దట్ ఈస్ 5. సో దేర్ ఫోర్ ఈ ట్రయాంగిల్ R2 అంటే రూట్ ఆఫ్ దిస్ స్క్వేర్ ప్లస్ దిస్ స్క్వేర్, రూట్ ఆఫ్ √5 హోల్ స్క్వేర్ ఇంటూ 5 ఇది అంటే రేడియస్ ఆఫ్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈజ్ నథింగ్ బట్ √30. వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం. If the lines 2x minus 3y, 2x minus 5y plus 3 equal to 0, plus 3 equal to 0, comma 6x minus 10y minus 5 equal to 0, minus 5 equal to 0 are tangents to a circle having center 1, 2. Find its equation. సో ఏంటంటే ఆ రెండు లైన్స్ టాంజెంట్స్ అని ఇచ్చారు. అంటే ఈ రెండు లైన్స్ మనకి ప్యారలల్ గా ఉంటాయి. దీని స్లోప్ చూడండి, దీని స్లోప్ ఎంత? 2/5. దీని స్లోప్ అంటే -6/-10. ఒక్క నిమిషం, 3x 2x 3x. ఓకేనా? చూడండి, దీని స్లోప్ ఎంత? 3/5. దీని స్లోప్ ఎంత? -6/-10. 3/5. both are parallel, both lines are parallel, దీన్ని 2 తోటి మల్టిప్లై చేస్తున్నా, 6x, దీన్ని 2 తోటి మల్టిప్లై చేయండి, +6 equal to 0 ఫస్ట్ లైన్, అండ్ 6x -10y. ఓన్లీ కాన్స్టెంట్ డిఫరెన్స్ అంటే ఈ రెండు లైన్స్ ఏంటి? ప్యారలల్ లైన్స్. చూడండి ఒకసారి, ఇది సెంటర్. ఓకేనా? సో ప్యారలల్ టాంజెంట్స్ అంటే ఎలా ఉంటాయి అంటే, ఇలా ఒక టాంజెంట్ ఉంది, ఇలా ఒక టాంజెంట్ ఉంటుంది, ఈ రెండు టాంజెంట్స్. ఓకేనా? ఇది ఏ దగ్గర టచ్ అయింది, ఇది బి దగ్గర టచ్ అయింది. ఓకేనా? సో ప్యారలల్ టాంజెంట్స్ అంటే అర్థం ఏంటి? ఈ 3 పాయింట్స్ కూడా కొలీనియర్ గా ఉంటాయి, ఎందుకంటే ఇది సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేసి ఇది 90, టాంజెంట్ కి సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే 90 కదా, అంటే ఈ 3 కొలీనియర్ గా ఉంటాయి. అంటే ఈ సర్కిల్ యొక్క రేడియస్ r అనుకుంటే 2r అంటే ఏంది? AB. This is nothing but distance between parallel lines. 1, 2. ఈ రెండింటి మధ్య ప్యారలల్ లైన్స్ కదా. ప్యారలల్ లైన్స్ డిస్టెన్స్ అంటే ఏంటి? మాడ్యులస్ ఆఫ్ C2 minus C1 -6 divided by √36 plus 100 అంటే ఎంత? 11 divided by √136. Parallel distance modulus of C2 minus C1 divided by √a square plus b square. 36 plus 100 అంటే 11 divided by √136. Therefore R value అంటే ఎంత? R value అంటే ఇందులో సగం ఉంటుంది, 11 divided by √136. So therefore equation of circle having center enta? Center 1, 2, x minus 1 whole square plus y minus 2 whole square equals to r square. R square ante enta? R square ante 121 divided by 4 into 136.
దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. సెంటర్ ఆల్రెడీ ఇచ్చారు, రేడియస్ అంటే ఇదే కదా. సో వాట్ ఈస్ ద ఈక్వేషన్? ఎక్స్ మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈక్వల్ ఆర్ స్క్వేర్. అట్లా రెండు టాంజెంట్స్ కనుక ప్యారలల్ గా ఇస్తే కనుక వాటి మధ్య డిస్టెన్స్ ఏమవుతుందంటే డయామీటర్ అవుతుంది. 2r. 2r కనుక్కుంటే మనకి r వచ్చేస్తుంది. therefore center you know and radius you know. So you can easily find the equation of circle. అట్లా two parallel tangents ఇచ్చినప్పుడు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. కాన్సైక్లిక్ పాయింట్స్. కాన్సైక్లిక్ పాయింట్స్. కాన్సైక్లిక్ పాయింట్స్ అంటే సపోజ్ కాన్సైక్లిక్ పాయింట్స్ అంటే పాయింట్స్. If points lie on a circle, అన్ని ఒకే సర్కిల్ పైన ఉంటే then they are called concyclic points. Concyclic points. అన్ని పాయింట్స్ కనుక ఒకే సర్కిల్ పైన ఉంటే మనకి కాన్సైక్లిక్ పాయింట్స్ అంటాం. సపోజ్ ఏబిసిడి 4 పాయింట్లు ఉన్నాయి. 4 పాయింట్లు సర్కిల్ పైన ఉంటే వాటిని కాన్సైక్లిక్ పాయింట్స్ అంటాం. ఇది అట్లా 4 పాయింట్స్ సర్కిల్ పైన ఉంటే వాటిని మనం కాన్సైక్లిక్, అట్లానే ఎన్నైనా అంతే ఒకే సర్కిల్ పైన అన్ని ఉంటే కనుక వాటిని కాన్సైక్లిక్ పాయింట్. ఎస్పెషల్లీ మనకు 4 పాయింట్స్ అనేది ఇంపార్టెంట్. 4 పాయింట్స్ సర్కిల్ పైన ఉంటే ఒక సైక్లిక్ క్వాడ్రిలేటర్ ఫామ్ అవుతుంది. దీన్ని మనం సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటాం. సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటాం. జస్ట్ 4 పాయింట్స్ కాన్సైక్లిక్ అని ప్రూవ్ చేయటం అంటే అర్థం ఏంటంటే మనం 3 పాయింట్స్ కుండా పోయే సర్కిల్ కనుక్కుంటే ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ లో 4వ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అయితే దే ఆర్ సెడ్ టు బి కాన్సైక్లిక్ పాయింట్స్. ఇలా కాన్సైక్లిక్ అయితే కనుక మనకి సైక్లిక్ క్వాడ్రిలేటర్ ఫామ్ అవుతుంది. ఇవి డయాగనల్స్ అన్నమాట. ఇవి డయాగనల్స్. ఓకేనా. సెంటర్ ఆఫ్ ద సర్కిల్ వేరే ఉంటుంది. సెంటర్ ఆఫ్ ద సర్కిల్ లెట్ us say P. అది కోయిన్సైడ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది అనుకోండి. డయాగనల్స్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఉంటది కదా, అది P కోయిన్సైడ్ కావాల్సిన అవసరం లేదు. సెంటర్ ఆఫ్ సర్కిల్ అను ఇది కోయిన్సైడ్ కావాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఇది గనక మనకి ఇది ఉంది కదా, స్క్వేర్ అయింది అనుకో కోయిన్సైడ్ అవుతాయి. స్క్వేర్ అయితే ఈ అను P కోయిన్సైడ్ అవుతాయి. if ABCD is a square, if ABCD is a square or a rectangle, then P comma E will be same. ఎందుకంటే మనకి చూడండి స్క్వేర్ ఇక్కడ గీస్తున్నాను. స్క్వేర్ గీసాను ఇక్కడ 90 డిగ్రీ ఉంటాయి ఈ యాంగిల్స్. ఇది కూడా సైక్లిక్ కోఆర్డినేటర్. ఏ బి సి డి. సో ఇది డయామీటర్ అయింది. ఇది ఒక డయామీటర్ అవుతుంది, ఇది ఒక డయామీటర్ అయింది. ఎందుకంటే యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ రైట్ యాంగిల్ కదా, ఈ రెండు డయామీటర్స్ అవుతాయి. రెండు డయామీటర్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి? సెంటర్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. అప్పుడు ఈ పాయింట్ ఉంది కదా సెంటర్ అయింది సర్కిల్ కి. అర్థమైందిగా. మిగతా ఏ కేసులో కూడా మనకి ఈ రెండు డిఫరెంట్ గా ఉంటాయి. ఓకేనా. సైక్లిక్ క్వాడ్రిలేటర్ లో ఆపోజిట్ యాంగిల్ సమ్ 180 ఉంటాయి. ఈ రెండు కలిపితే సమ్ 180. ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇది గామా, ఇది డెల్టా అయితే కనుక ఆపోజిట్ యాంగిల్ సమ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 180, గామా ప్లస్ డెల్టా ఈక్వల్ టు 180. ఎప్పుడైనా ఒక క్వాడ్రిలేటర్ ఉందంటే సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటే 4 పాయింట్ సర్కిల్ పైన ఉంటే గనక ఆపోజిట్ యాంగిల్ సమ్ ఈక్వల్ టు 180 ఉంటది. చూడండి ఇప్పుడు
అట్లా జస్ట్ 4 పాయింట్స్ సర్కిల్ పైన ఉంటే దాన్ని ఆ పాయింట్స్ ని కాన్ సైక్లిక్ అంటాం. చూడండి ప్రాబ్లం చూడండి. ఇప్పుడు ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ ఏమంటాం? స్క్వేర్ కి సర్కమ్ సర్కిల్ అంటాం. ఈ క్వాడ్రిలేటర్ కి ఏమంటాం? సర్కమ్ సర్కిల్ అంటాం. క్వశ్చన్ ఏం అడుగుతారంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కమ్ సర్కిల్ ఆఫ్ ద స్క్వేర్ ఏబిసిడి అంటే ఈ పాయింట్స్ కుండా పోయే సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలని అర్థం. చూడండి ప్రాబ్లం చూడండి. ఏబిసిడి ఈజ్ ఎ స్క్వేర్. ABCD is a square of side 4 centimeter. Find the equation of circle. Find the equation of circle circumscribing. Find the equation of circle circumscribing the given square taking AB and AD as coordinate axis. కోఆర్డినేట్ యాక్సిస్ అంటే అర్థం ఏంటంటే ఏబిసిడి స్క్వేర్ ఉంది, ఈ 4 పాయింట్స్ కుండా పోయే సర్కిల్ కనుక్కోవాలి. చూడు, సో ఇది ఏ ఆరిజిన్ అని, ఇంకా బి కోఆర్డినేట్ యాక్సిస్ అంటే రెండు ఇంటర్సెక్ట్ అయ్యేది ఎక్కడ? ఏ బి అని ఇట్లా ఉందని స్క్వేర్. సో ఏబిసిడి ఇది ఎక్స్ యాక్సిస్ కింద తీసుకున్నట్టు, ఇది వై యాక్సిస్ అంటే ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆరిజిన్. ఇది ఆరిజిన్. ఎంత ఇచ్చారు? ఇది 4 అంటే ఈ పాయింట్ ఏమవుతుంది? 4,0. సో ఇదంతా ఇది 4. ఈ పాయింట్ ఏమవుతుంది? 0,4. ఈ పాయింట్ ఏమవుతుంది? దీని ఎక్స్ కోఆర్డినేట్ 4, వై కోఆర్డినేట్ 4, 4,4. సో ఇప్పుడు చూ ఇలా డయాగ్నల్స్ అన్నమాట, ఇలా డయాగ్నల్స్. ఓకేనా? సర్కిల్ పాసింగ్ త్రూ ఏబిసిడి, సర్కిల్ పాసింగ్ త్రూ ఏబిసిడి, ఇది ఆ సర్కమ్ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఈ సర్కమ్ సర్కిల్ డయామీటర్స్ ఏమవుతాయి మనకి? ఏసీ ఒక డయామీటర్, బిడి ఒక డయామీటర్. సో దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ సర్కమ్ సర్కిల్ ఈస్ ఈ సర్కిల్ కి డయామీటర్ ఉంటుంది, హ్యావింగ్ డయామీటర్ ఈక్వల్ టు ఏసీ. ఏదైనా తీసుకోవచ్చు. ఏసీ అంటే ఏసీ డయామీటర్ గా సర్కిల్ అది. సో దేర్ ఫోర్ x minus 0 into x minus 4 plus y minus 0 into y minus 4 equal to 0. Therefore x square minus 4x plus y square minus 4y equal to 0. x square plus y square minus 4x. ఇది ఎప్పుడైనా లోపల సర్కిల్ ఉంటే గనక ఏదో ఒక డయాగ్నల్ డయామీటర్ గా తీసుకొని ఈక్వేషన్ రాయండి. దట్ ఈస్ నథింగ్ బట్ సర్కమ్ సర్కిల్ ఆఫ్ ద స్క్వేర్. ఓకేనా? ఇది ఒక డయాగ్నల్ ఏసీ, ఒక డయాగ్నల్ బిడి, దీంతో రాసిన అదే వస్తుంది. టేకింగ్ బిడి యాజ్ డయాగ్నల్ దెన్ ఆల్సో యూ విల్ గెట్ ద సేమ్ థింగ్. అట్లా స్క్వేర్ ఉన్నప్పుడు. సో నెక్స్ట్ ప్రాబ్లం. Consider the
Consider the quadrilateral. Consider the quadrilateral formed by lines x square minus 5x plus 4 equal to 0 and y square minus 7y plus 1 equal to 0. So first question, the equation of circle circumscribing the quadrilateral is dash. The equation of circle circumscribing the diameter, the quadrilateral is dash. అంటే ఆ క్వాడ్రిలేటరల్ వర్టిసెస్ గుండా పోయే సర్కిల్ కనుక్కోవాలి. ఓకేనా? సో ఆ క్వాడ్రిలేటరల్ అనేది ఈ లైన్స్ తో ఫామ్ అవుతుంది అంటున్నారు. ఫస్ట్ ఏంటి? x minus 1 into x minus 4 అంటే x ఈక్వల్ టు 1 కామా x ఈక్వల్ 4 ఈ రెండు లైన్స్. సో తర్వాతది y 10 ఈక్వల్ టు 0. సో తర్వాత ఏంటి? y minus 5 into 2 ఈక్వల్ టు 0. ఓకేనా? అంటే y ఈక్వల్ టు 2 కామా y ఈక్వల్ టు 5. సో ఈ లైన్స్ గీస్తున్నాను. x ఈక్వల్ టు 1 అంటే ఈ రెండు y యాక్సిస్ కి, ఈ రెండు మనకి y యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటాయి, ఈ రెండు x యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటాయి. ఆ లైన్స్ డ్రా చేద్దాం. వాటితో ఫామ్ అయ్యే క్వాడ్రిలేటరల్ అన్నారు కాబట్టి ఆ లైన్స్ డ్రా చేద్దాం. x ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ పెట్టండి 1, x ఈక్వల్ టు 4, x ఈక్వల్ టు 4 ఓకేనా? సో y ఈక్వల్ టు 2 అండ్ దెన్ 5 ఇలా పెట్టుకోండి, టెంపరీగా పెట్టుకోండి ఇట్లా. సో x ఈక్వల్ టు 1 అంటే y యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటుంది. ఇలా ఉంటుంది లైన్, ఇలా ఉంటుంది. ఓకేనా? సో అట్లానే మనకి ఇలా ఉంటుంది చూడండి. ఇదేంటిది గీస్తుంది? x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 4. ఓకేనా? అట్లానే మనకి y ఈక్వల్ టు 2 లైన్ గీయండి, ఈజీనే. ఇది y ఈక్వల్ టు 2. ఓకేనా? సో ఇది y ఈక్వల్ టు 5, ఇది y ఈక్వల్ టు 5. సో క్లియర్ గా మనకి ఇక్కడ కనపడుతుంది కదా, క్వాడ్రిలేటరల్ ఫామ్ అవుతుంది. ఈ 4 లైన్స్ బౌండరీస్ తో ఉండేది ABCD. ఏ పాయింట్ ఏమవుతుందమ్మా? ఏ పాయింట్ అంటే దీనికి x కోఆర్డినేట్ 1, y కోఆర్డినేట్ 2 అంటే ఇదేంది? ఇది 1,2. ఈజీగా రాసేయచ్చు. ఏ రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అదేగా ఇంకా. సో ఇది x ఈక్వల్ టు 1, ఇది y ఈక్వల్ టు 2 కదా, అంటే ఇది 1,2. ఇది x ఈక్వల్ టు 4, ఇది y ఈక్వల్ టు 2 అంటే ఏమైంది? 4,2. ఓకేనా? ఈ పాయింట్ ఏమవుతుంది? ఈ పాయింట్ అంటే x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 5, 1,5. ఈ పాయింట్ ఏమవుతుంది? x ఈక్వల్ టు 4, y ఈక్వల్ టు 5. సో దీస్ ఆర్ ద పాయింట్స్. సో అన్ని వర్టిసెస్ వచ్చేసి ఇప్పుడు మనకి ఈ 4 వర్టిసెస్ గుండా పోయే సర్కిల్ కావాలన్నారు. చూడండి ఒకసారి, ఈ సర్కిల్ మనం కనుక్కోవాలి. ఇది అంతే కదా, స్క్వేర్ కాబట్టి ఈ డయాగనల్స్ మనకి డయామీటర్ అవుతాయి. సో లెట్ us say సెంటర్ C1 అనుకోండి, సెంటర్ C1. సో therefore సెంటర్ ఆఫ్ సర్కిల్ C1 అంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఏదో ఒక డయాగనల్, మిడ్ పాయింట్ ఆఫ్ AC అంటే సెంటర్ కనుక్కోవాలంటే
మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అంటే ఎంత? మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అంటే 3/2, ఇది సారీ 4 + 1/2 5/2 కామా 5/2 కామా 7/2. సపోజ్ సెంటర్ అడిగితే ఇది, సెంటర్ అడిగితే ఇది, రేడియస్ అడిగారు అనుకో, రేడియస్ అడిగితే మనకి ఏసీ డయాగనల్ లో సగం ఉంటది, హాఫ్ ఏసీ, హాఫ్ ఇంటూ రూట్ ఆఫ్ 9 ప్లస్ 2 మైనస్ 5 9. సో అంటే √18 3√2 డివైడెడ్ బై 2 అంటే ఎంత? 3/√2 3/√2. ఇప్పుడు ఇలా అడిగితే, ఇప్పుడు మనకు అడుగుతుంది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కదా, ఏసీ డయామీటర్ గా రాసేద్దాం డైరెక్ట్ గా. ఏసీ డయామీటరే కదా, అంటే ఏ ఎంత? 1,2, సి ఎంత? సి 4,5. therefore ఇది డయామీటర్ గా సర్కిల్ x-1 ఇంటూ x-4 y-2 ఇంటూ y-5 ఈక్వల్ టు 0. therefore x² మైనస్ ఇది ఎంత? 5x ప్లస్ 4, ఇది ఎక్స్పాండ్ చేయండి, ప్లస్ y² మైనస్ 7y ప్లస్ 10 ఈక్వల్ టు 0. therefore ఈక్వేషన్ ఆఫ్ సర్కమ్ సర్కిల్ అంటే ఇది x² ప్లస్ y² మైనస్ 5x. సో మైనస్ 5x మైనస్ 7y ప్లస్ 14 ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, సర్కమ్ సర్కిల్. ఇది జస్ట్ వర్టిసిస్ కనుక్కున్నాం. ఏసీఎస్ డయామీటర్ రాసి, మీరు బీడీఎస్ డయామీటర్ రాసిన అదే వచ్చేది. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కమ్ సర్కిల్ ఆఫ్ క్వాడ్రిలేటర్. అంటే ఇక్కడ స్క్వేర్, ఇది స్క్వేర్ అని క్లియర్ గా అర్థం అవుతుంది. ఇక్కడ చూడండి స్క్వేర్ అని ఎలా అర్థం అవుతుందంటే, చూడండి ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత? 3. ఇది ఎంత ఉంది? 3. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత? 3. అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ అనే కదా, ప్లస్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయి, ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి. అంటే స్క్వేర్ అనేది చూడండి నేనేం చెప్తున్నా అంటే, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత? ఇక్కడ దాకా 4 ఉంది, ఇక్కడ దాకా 1, దిస్ ఈస్ 3. సో ఇదెంత? 3. అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ అంటే స్క్వేర్ అని. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కమ్ సర్కిల్. ఓకేనా? అట్లానే మనకి సపోజ్ ఇందులోనే సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ ఇన్ సర్కిల్. సపోజ్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇదే క్వశ్చన్ కి సెకండ్ క్వశ్చన్, the equation of in circle of quadrilateral is dash. ఇప్పుడు స్క్వేర్ కాబట్టి అన్ని సైడ్స్ ఈక్వల్, రెగ్యులర్ పాలిగన్ అది. స్క్వేర్ లో మనకి ఇన్ సెంటర్ అయినా సర్కమ్ సెంటర్ అయినా ఒకటే. ఇన్ సర్కిల్ అంటే అన్ని సైడ్స్ ని టచ్ చేసే సర్కిల్. చూడండి లోపలికి ఇస్తున్నానుగా, ఆ సర్కిల్ అన్నమాట. అర్థమైంది కదా? స్క్వేర్ లో వచ్చేసరికి మనకి ఇన్ సెంటర్ అయినా సర్కమ్ సెంటర్ అయినా ఒకటే. జస్ట్ లైక్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటే కనుక, అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటే మనకి ఇన్ సెంటర్ అయినా, మనకి సర్కమ్ సెంటర్ అయినా, ఆర్థో సెంటర్ అయినా, లేకపోతే సెంట్రాయిడ్ అయినా అన్ని ఈక్వల్. అట్లానే స్క్వేర్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్. మళ్ళీ రెక్టాంగిల్ అలా ఉండదు, అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటే సర్కమ్ సెంటర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ సెంటర్. అంటే ఈ సర్కిల్ కనుక్కోవాలి కదా, ఇన్ సర్కిల్ సెంటర్ అంటే ఇన్ సెంటర్ అన్నమాట. సేమ్ యాజ్ సెంటర్ C1 కనుక్కున్నాం ఆల్రెడీ. C1 ఎంత? ఈ రెండింటికి మిడ్ పాయింట్ రాసాం మనం, అదే ఇంకా 5/2 7/2. బట్ రేడియస్ ఇందాకున్న సర్కిల్ కి వేరుగా ఉంటది, ఇప్పుడున్న సర్కిల్ కి వేరుగా ఉంటది.
చూడండి రేడియస్ అనేసరికి మనకి ఇందాక ఎంత వచ్చింది రేడియస్, ఇందాక ఇది వచ్చింది. సో ఈ మొత్తం డయాగ్నల్ లో సగం రాసాం, దట్ ఈస్ ద రేడియస్. ఇప్పుడు రేడియస్ వచ్చేసరికి చూడండి ఇవి ప్యారలల్ టాంజెంట్స్ కదా, ఇది డయామీటర్. ఇదంటే ఏంది 2r ఈక్వల్స్ టు 2r అంటే ఈ సర్కిల్ యొక్క రేడియస్ r అనుకోండి, ఇది r అనుకోండి, ఇది r. 2r అంటే లెంత్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్, 2r అంటే ఈ లెంత్ ఎంత 3. సో therefore radius is nothing but 3/2. రేడియస్ is nothing but లోపల సర్కిల్ కి రేడియస్ 3/2 అన్నమాట. therefore equation of incircle, you know the center and radius, you know the center and radius, center and radius తెలిస్తే ఇంకే సర్కిల్ అని రాయొచ్చు. x minus 5/2 whole square plus y minus 7/2 whole square equal to r square అంటే 9/4. ఇది ఇన్ సర్కిల్. ఇదైనా సర్కిల్ ఏనమ్మా, దానికి ఒక సెంటర్ రేడియస్ ఉంటుంది, అది కనుక్కున్నాం ఫస్ట్. సెంటర్ అంటే దానికి ఒకటే కాబట్టి సెంటర్. రేడియస్ అంటే దీని రేడియస్ r అనుకుంటే ఇది 2r అయింది. 2r ఈక్వల్ లెంత్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ 3 అంటే r అంటే 3/2. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ఇన్ సర్కిల్. అట్లా మనకి స్క్వేర్ లో సర్కమ్ సెంటర్ అయినా ఇన్ సెంటర్ అయినా ఒకటే, రెండు సర్కిల్స్ కి ఇన్ సెంటర్ ఒకటే, కాన్సెంట్రిక్ సర్కిల్స్ అన్నమాట స్క్వేర్ లో. మళ్ళీ రెక్టాంగిల్ లో అలా ఉండదు, రెండు డిఫరెంట్, ఆల్ సైడ్స్ ఈక్వల్ కాదు కదా మనకి. సర్కిల్ అంటే ఇలానే కనుక్కోవాలి డయామీటర్. ఇన్ సర్కిల్ అంటే మనకి ఆ సెంటర్ ఈక్వల్ కాదు, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అది కనుక్కోవాలి. చూడండి నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే మనకి ఇప్పుడు చేసే ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎలా ఉంటాయి, నెక్స్ట్ మనకి ఒక కండిషన్స్ ఇస్తారు సర్కిల్ పైన, ఇలా ఉంది అలా ఉందని. మనం స్టాండర్డ్ ఫామ్ లో తీసుకోవాలి. x² + y² + 2gx + 2fy + c = 0 తీసుకొని మనం ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసి జిఎఫ్సి కనుక్కోవాలి. జిఎఫ్సి వచ్చేస్తే మనకు సర్కిల్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. చూడండి అలాంటి మోడల్స్ చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ మోడల్స్ చూద్దాం. అంటే మనం సర్కిల్ తీసుకొని జిఎఫ్సి కనుక్కుంటాం. చూడండి నెక్స్ట్ find equation of circle passing through 3 points ఇస్తారు. 1, 1 b -6, 0 c -2, 2, అంటే ఈ 3 పాయింట్స్ కుండా పోయే సర్కిల్ కనుక్కోవాలి. దట్ ఈస్ నథింగ్ బట్ సర్కమ్ సర్కిల్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. అట్లా 3 పాయింట్స్ ఉన్నాయి. సర్కిల్ మనం ఇలా తీసుకుంటాం స్టాండర్డ్ ఫామ్ లో అన్నమాట. 2gx + 2fy + c = 0. సర్కిల్ ఇలా తీసుకుంటాం. నెంబర్ 1 ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇట్ పాసెస్ త్రూ ఇది కదా, అంటే జిఎఫ్సి కనుక్కుంటే మనకి ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఎప్పుడు సర్కిల్ కావాలి ఇలా తీసుకుంటాం. సో 1, 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. 1, 1 అంటే 1 + 1 + 2g + 2f + c = 0. సో 2g + 2f + c + 2 = 0 ఫస్ట్ ఈక్వేషన్. అట్లా b -6, 0 ఈ సర్కిల్ పైన ఉంటుంది కదా, -6 అంటే 36 + 0 -6 సబ్స్టిట్యూట్ చేయండి, -12g + 0 + c = 0. అంటే -12g + c + 36 = 0 సెకండ్ ఈక్వేషన్. అట్లా 3 ఈక్వేషన్స్ ఫామ్ చేస్తాం. చూడండి ఒకసారి నెక్స్ట్ c
-2, సి -2, పెట్టేసే 4 + 4 -4g + 4f + c = 0. థర్డ్ ఈక్వేషన్ అన్నమాట. ఓకేనా? సో అంటే ఏమొస్తుంది, -4g + 4f c + 8 = 0. ఇది థర్డ్ ఈక్వేషన్ అనుకోండి. ఇది థర్డ్ ఈక్వేషన్. ఓకే, ఈ మూడింటి నుంచి మనం జిఎఫ్సి సాల్వ్ చేయాలి. ఈ మూడింటి నుంచి జిఎఫ్సి సాల్వ్ చేయాలన్నమాట. సో చూడండి ఒకసారి, ఈ మూడింటి నుంచి మనం జిఎఫ్సి సాల్వ్ చేయాలి. చూడండి, సో ఈ రెండింటి నుంచి 1 - 2 చేద్దాం. 1 - 2 1 - 2 చేస్తే సి ఎలిమినేట్ అయిపోయింది. 1 - 2 అంటే ఎంత? 1 - 2 అంటే 14g + 2f. సో 2f cc క్యాన్సిల్, 2 - 36. చూడండి, 2g + 12g 14g, cc క్యాన్సిల్ అవుతుందమ్మా. 2f ఇక్కడ 2 - 36 అంటే -34. అంటే యూ విల్ గెట్ 7g + f -17 = 0. ఇది ఫోర్త్ ఈక్వేషన్ అనుకోండి. ఓకేనా? నెక్స్ట్ 2 - 3, ఈ మూడింటి నుంచి జిఎఫ్సి కనుక్కోవాలి అంతే. మూడు ఈక్వేషన్, మూడు వేరియబుల్స్ ఉన్నాయి కదా. 2 - 3 రాయండి, -12g + 4g -8g, cc క్యాన్సిల్ అమ్మ, cc క్యాన్సిల్. సో cc క్యాన్సిల్, ఇక్కడ -4f అంతే కదా. ఇక్కడ 0, 36 -8 అమ్మ. 36 - 8 అంటే 28 = 0. సో -4 కామన్ తీసేద్దాం. -4 కామన్ తీసేస్తే 2g + f -7 = 0. ఫిఫ్త్ ఈక్వేషన్. చూడండి, ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి మనం జిఎఫ్ సాల్వ్ చేయాలి. రెండు ఈక్వేషన్స్ అంటే చూడండి ఈజీగా వచ్చేస్తుంది. 4 - 5 f క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇది ఎంత? 5g -17 + 7 అంటే -10 = 0. g వాల్యూ ఎంత? 2. g వాల్యూ ఎంత? 2. సో g వాల్యూ పెట్టేస్తే 4 ఇంప్లైస్ ఇక్కడ 2 పెట్టండి. 14 + f -17 = 0. f వాల్యూ ఎంత? 3. f వాల్యూ 3 వచ్చేసింది. సో జిఎఫ్ వచ్చేసినాయిగా. మనకు సి వాల్యూ అంటే సెకండ్ నుంచి కనుక్కుందాం ఈజీగా. సెకండ్ లో g వాల్యూ పెట్టేసేయండి. -24 + c 36 = 0. సో c వాల్యూ ఎంత అటు పోతే? -12. c వాల్యూ ఎంత? -12. సో therefore equation of circle, equation of circle అంటే x² + y² ఏం తీసుకున్నాం? 2gx + 2fy + c = 0. g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. x² + y² + 2gx అంటే ఎంత? 4x + 2fy అంటే ఎంత? 6y. సో ఇది ఎంత? -12 = 0. -12 = 0. అంటే దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ సర్కమ్ సర్కిల్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. 3 పాయింట్లు ఉంటాయి ఇట్లా. ఇది మనం కనుక్కుంది ఏంటంటే సర్కమ్ సర్కిల్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అన్నమాట. 3 పాయింట్స్ కుండా పోయే సర్కిల్ అంటే ఏంటంటే, ఈ 3 పాయింట్స్ కుండా పోయే సర్కిల్ అంటే సర్కమ్ సర్కిల్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. మనం కనుక్కుంది సర్కమ్ సర్కిల్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఇప్పుడు మనకి చూడండి, ఏబిసి 3 పాయింట్లు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఇస్తాను చూడండి. సపోజ్ ఇంకొక పాయింట్ ఇచ్చా డి, -2, -8.
ఇది ఒక పాయింట్ ఇచ్చా, ఈ సర్కిల్ పైన ఉంటుందో లేదో చెక్ చేయమని చెప్పా. అంటే ఈ పాయింట్ అనేది ఈ సర్కిల్ పైన ఉంటుందా లేదా చెక్ చేద్దాం. ఇది సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయితే ఉంటది. అంటే 4 ప్లస్ 64 minus 8. So minus 8 minus 48 minus 12. ఈ వాల్యూ కనుక్కోవాలి. అంటే ఇది 68 minus 68 ఏమొచ్చింది? 0 ఈక్వల్ టు 0. అంటే ఈ పాయింట్ కూడా సర్కిల్ పైన ఉంటుంది. ఒక పాయింట్ సర్కిల్ పైన ఉందంటే దానిపైన సాటిస్ఫై కావాలి. అంటే డి పాయింట్ కూడా సర్కిల్ పైన ఉంది. అంటే ఏబిసిడి ఎలా ఉంటాయి? కాన్ సైక్లిక్ అనమాట. ఇప్పుడు నేను క్వశ్చన్ ఏం చెప్పాను? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్. ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏం అడుగుతారంటే 4 పాయింట్స్ ఇచ్చి చెక్ వెదర్ దే ఆర్ కాన్ సైక్లిక్ ఆర్ నాట్ అంటారు. అర్థమైంది కదా? 3 పాయింట్స్ కుండా సర్కిల్ కనుక్కోండి. ఇలా 3 పాయింట్స్ తీసుకొని సర్కిల్ కనుక్కోండి. కాన్ సైక్లిక్ అంటే అర్థం ఏంటంటే అదే సర్కిల్ పైన 4వ పాయింట్ ఉంటే కాన్ సైక్లిక్ అంటాం. అర్థమైంది కదా? 4 పాయింట్స్ ఇస్తారు. 4 పాయింట్స్ ఆర్ కాన్ సైక్లిక్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే అంటారు. ఏదో ఒక పాయింట్ లో కే పెడతారు అనమాట. అప్పుడు కే లేని 3 పాయింట్స్ తీసుకోండి. ఆ 3 పాయింట్స్ తోటి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోండి. ఇలా వచ్చేసింది కదా. 4వ పాయింట్ ఉంటదిగా, 4వ పాయింట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. కాన్ సైక్లిక్ అంటే సాటిస్ఫై కావాలి కదా, దెన్ యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ కే. అలాంటి మోడల్ ఉంటుంది. ఎప్పుడైనా పాయింట్స్ కుండా పోయేదంటే ఇలా తీసుకోండి, ఇచ్చిన కండిషన్స్ అప్లై చేయండి, జిఎఫ్సి కనుక్కోండి. అట్లా మనకి సర్కిల్ ఇలా ఉంది, పాయింట్స్ ఇలా ఉన్నాయి అని ఇస్తారు. ఇది తీసుకొని ఏ కండిషన్ ఇచ్చారో ఆ కండిషన్ సబ్స్టిట్యూట్ చేయటమే. అండ్ ఫైండింగ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఇది మనకి పాసింగ్ త్రూ పాయింట్స్ కనుక్కోవడం. నెక్స్ట్ క్వశ్చన్ చూడు. ఈరోజు అసైన్మెంట్ పంపిస్తాను. ఈ మోడల్స్ అయితే మనకి స్లోగా నేర్చుకోండి, బేసిక్స్ ఇవి. అర్థమైంది? ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ ఇలా తీసుకొని జిఎఫ్సి కనుక్కోవాలి. సాల్వ్ చేయటమే ఇవన్నీ. 3 ఈక్వేషన్ 3 వేరియబుల్స్ ఉన్నాయి కదా, జిఎఫ్సి సాల్వ్ చేయాలి. నెక్స్ట్ మోడల్ చూడండి. find equation of circle which passes through which passes through 4,1. ఇంకొక బేసిక్ మోడల్. అండ్ 6,5 రెండు పాయింట్స్ కుండా పోతుంది. అండ్ సెంటర్ లైస్ ఆన్ 4x plus 3y minus 24 equal to 0. ఓకేనా? సో ఎలా చేయాలి? ముందు ఇమీడియట్ గా సర్కిల్ ఈక్వేషన్, లెట్ ద సర్కిల్ బి, రిక్వైర్డ్ సర్కిల్ ఇలా తీసుకుంటాం. అంటే మనకు కావాల్సిన సర్కిల్ 2 పాయింట్స్ కుండా పాస్ అవుతుంది. ఈ 2 దీనిపైన ఉంటాయి. సెంటర్ లైస్ అంటే ఒక డయామీటర్ అన్నమాట. సెంటర్ లైస్. దీనికి సెంటర్ అంటే ఎంత? మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. ఓకేనా? ఇది సో ఇట్ పాసెస్ త్రూ 4,1. ఫస్ట్ పాయింట్ 4,1 పెట్టండి. 4,1 లెట్ us say A. It lies on circle 16 plus 1 plus 8g. 8g plus 2f plus c equal to 0. ఇది ఫస్ట్ ఈక్వేషన్. 8g plus 2f
plus c plus 17 equal to 0. First equation. ఓకేనా 4,1 పెట్టా ఇక్కడ 4,1 పెట్టేసా ఒక ఈక్వేషన్ ఇది ఒకటి ఓకేనా నెక్స్ట్ 6,5 అనే సర్కిల్ పైన ఉంది 6,5 అంటే 36 ప్లస్ 25 36 plus 25 plus 12g plus 10f plus c equal to 0. దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం 12g plus 10f plus c plus 4161 equal to 0. ఇది సెకండ్ ఈక్వేషన్ సెంటర్ సి కదా సెంటర్ సి అంటే ఈ సర్కిల్ కి minus g comma minus f lies on 4x plus 3y minus 24 equal to 0. అంటే ఇది డయామీటర్ అని అర్థం సెంటర్ దీనిపైన ఉందని సాటిస్ఫై కావాలి కదా పెట్టండి minus 4g minus 3f minus 24 equal to 0. 4g plus 3f ఇది థర్డ్ ఈక్వేషన్ ఇప్పుడు 3 ఈక్వేషన్స్ ఉన్నాయి 3 వేరియబుల్స్ ఉన్నాయి దేర్ఫోర్ ఈ మూడింటిని జస్ట్ సింపుల్ ఇది ఈ మూడింటిని సాల్వ్ చేస్తే మీరు సాల్వ్ చేయండి టైం అయిపోతుంది సాల్వింగ్ 1 and 3 ఫైండ్ g ఫైండ్ f ఫైండ్ c సో g వాల్యూ ఏంటంటే నేను రాస్తాను మీరు సాల్వ్ చేయండి g ఈక్వల్ టు -3 f ఈక్వల్ టు -4 c ఈక్వల్ టు -15 ఈ మూడిటి నుంచి మనం GFC సాల్వ్ చేయాలి దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ x² + y² ఇంకొక మోడల్ ఉందాం అందుకని x² + y² ఇదంతా g పెడితే -6x minus 8y minus 15 equal to 0. minus 15 equal to 0. అట్లా ఏంటంటే సర్కిల్ ఈక్వేషన్ తీసుకోవటం ఈ పాయింట్ అండ్ సబ్స్టిట్యూట్ చేయండి వన్ ఈక్వేషన్ ఈ పాయింట్ అండ్ సబ్స్టిట్యూట్ చేయండి అనదర్ ఈక్వేషన్ సెంటర్ దీనిపైన ఉంది ఇంకొక ఈక్వేషన్ ఆ వచ్చిన ఈక్వేషన్స్ నుంచి మనం GFC సాల్వ్ చేయాలి then you will get the required equation of circle. ఇంకొక ప్రాబ్లం ఈరోజు అసైన్మెంట్ పంపిస్తాను కొంచెం మోడల్స్ కవర్ అయ్యింది ఇవాళ జాగ్రత్తగా మీరు ఆలోచించేయండి లింక్ కూడా పంపిస్తాను అందులో ఒకసారి క్లాస్ కూడా మళ్ళీ ఇంకోసారి అర్థం కాకపోతే వినండి చూడండి ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ passing through 1, 1, 2, 2 and radius 1 unit చూడండి ఒకసారి మోడల్ సో మనం ఒకటి x² + y² + 2gx + 2fy + c = 0 తీసుకొని చేయొచ్చు ఇది పెడితే ఒక కండిషన్ వస్తుంది ఇది పెడితే ఒక కండిషన్ వస్తుంది రేడియస్ అంటే ఏంది √g² + f² - c = 1 అలా చేస్తే వస్తుంది కానీ ఇంకొంచెం బెటర్ గా చేయాలంటే చూడండి ఒకసారి so it passes through the point A 1, 1 B 2, 2 and radius 1 unit ఇచ్చారు and radius 1 unit
ఓకేనా, అండ్ రేడియస్ 1 యూనిట్ ఇచ్చారు. సో దేర్ ఫోర్ రేడియస్ సెంటర్ అనేది మనం ఏం చేద్దాం అంటే సెంటర్ అనేది ఆల్ఫా కామా బీటా అనుకుందాం. ఆల్ఫా కామా బీటా, ఆల్ఫా కామా బీటా అనుకుందాం. ఇది సెంటర్ అనుకుందాం. ఇది కనుక్కుంటే సరిపోయింది. ఇట్లా జాయిన్ చేయండి, ఇట్లా జాయిన్ చేయండి. సో ఇప్పుడు చూస్తే సిఏ ఈక్వల్ టు సిబి, సిఏ ఈక్వల్ టు సిబి ఈక్వల్ టు 1, సిఏ ఈక్వల్ టు సిబి ఈక్వల్ టు 1. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తా అంటే సిఏ ఈక్వల్ టు సిబి చూడండి, అంటే సిఏ స్క్వేర్ ఈక్వల్ టు సిబి స్క్వేర్, డిస్టెన్స్ స్క్వేర్ అంటే ఆల్ఫా మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ బీటా మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆల్ఫా మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ బీటా మైనస్ 2 హోల్ స్క్వేర్. ఓకేనా, ఈ రెండు డిస్టెన్స్ ఈక్వల్ అనమాట, ఈ రెండు ఈక్వల్ చేశాను. సో దేర్ ఫోర్ ఆల్ఫా స్క్వేర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బీటా స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా ఉండడం అయిపోయేదాకా ఈక్వల్ ప్లస్ 2 ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా మైనస్ అయిపోయిందమ్మా ఉండండి ప్లస్ 8 ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ క్యాన్సిల్. మొత్తం ఇది తీసుకొద్దాం. 4 ఆల్ఫా మైనస్ 2 ఆల్ఫా ఇస్ 2 ఆల్ఫా, 4 బీటా మైనస్ 2 బీటా ఇస్ 2 బీటా, 2 minus 8. So therefore alpha plus beta minus 6 equal to 0. So this is the first equation. Okay na? So తర్వాత ఇది ఒకటి ఈక్వేషన్, CA equal to 1, CA equal to 1 అంటే CA square equal to 1, CA square equal to 1 అంటే ఆల్ఫా మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ బీటా మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1. ఓకేనా, సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ మనకు వచ్చినాయి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఈ రెండింటి నుంచి ఈ రెండే ఇంకొచ్చేది, సిబి ఈక్వల్ 1 అంటే ఇంకోటి ఇలాంటిదే వస్తుంది. ఈ రెండు సరిపోతాయిగా, ఆల్ఫా బీటాలో రెండు ఉన్నాయి కదా మనకి. సో ఆల్ఫా మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ బీటా అంటే నేను 6 మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. So alpha minus 1 whole square plus 5 minus alpha whole square equal to 1. అంటే ఏమొస్తుంది, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ 2 ఆల్ఫా స్క్వేర్. సో ఇక్కడ చూడండి మైనస్ 2 ఆల్ఫా మైనస్ 10 ఆల్ఫా మైనస్ 12 ఆల్ఫా, అంతే కదా. 2 ఆల్ఫా స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా మైనస్ 10 ఆల్ఫా మైనస్ 12 ఆల్ఫా 1 plus 25 26 minus 1 plus 25 equal to 0. సో దీని నుంచి ఆల్ఫా వాల్యూ కనుక్కోవచ్చు. ఆల్ఫా వాల్యూ ఈక్వల్ 12 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 144 మైనస్ చూడు 4 ఇంటూ సో 12 ప్లస్ రూట్ ఆఫ్ 144 మైనస్ ఇమాజినరీ రూట్స్ వస్తున్నాయి. ఒక్క నిమిషం, ఇక్కడ మనకు పొరపాటున ఒక్క నిమిషం, సారీ బీటా మైనస్ 3 ఈక్వల్ టు 0. ఓకేనా, సో బీటా అంటే మనకు 3 మైనస్ ఆల్ఫా, 3 మైనస్ అంటే అయిపోయింది, ఒక నిమిషం అయిపోయింది. బీటా అంటే 3 మైనస్ ఆల్ఫా, 3 మైనస్ ఆల్ఫా అంటే 3 మైనస్ 1 అంటే 2 మైనస్ ఆల్ఫా అంటే 2 ఆల్ఫా స్క్వేర్, 2 ఆల్ఫా స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా మైనస్ 4 ఆల్ఫా మైనస్ 6 ఆల్ఫా 4 ప్లస్ 1 5 మైనస్ 1, 5 మైనస్ 1 అంటే 4 ఈక్వల్ టు 0. అంటే ఆల్ఫా స్క్వేర్ చూడండి ఒకసారి, మైనస్ 3 ఆల్ఫా ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఆల్ఫా మైనస్ 1 ఇంటూ
ఆల్ఫా మైనస్ 2 ఈక్వల్ టు 0. ఆల్ఫా వాల్యూస్ ఏమొచ్చింది చూడండి ఒకసారి. ఆల్ఫా ఈక్వల్ టు 1 ఇంప్లైస్ beta equals to alpha equal to 1 implies beta equals to 3 minus alpha. 3 minus alpha అంటే 2. అంటే ఒక సెంటర్ ఏమవుతుంది ఆల్ఫా కామా బీటా ఈక్వల్ టు 1 కామా 2. సో therefore alpha equal to 2 implies beta equal to 3 minus 2 అంటే 1. సో therefore సెంటర్ ఆల్ఫా ఛార్జింగ్ సెంటర్ ఆల్ఫా బీటా ఇంకొకటి ఏమైంది 2, 1. నౌ లుక్ ఎట్ ఫస్ట్ కేస్. ఫస్ట్ కేస్ సెంటర్ ఎంత? ఫస్ట్ కేస్ 1, 2. రేడియస్ ఎంత? 1. దేర్ఫోర్ అట్లాంటి రెండు సర్కిల్స్ ఉంటాయి. దిస్ ఈజ్ వన్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. అంటే x² + y² - 2x - 4y 5 - 1 అంటే 4 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ సెంటర్ 1, 2 అండ్ రేడియస్ 1 యూనిట్. అట్లానే ఇంకొక సర్కిల్ కూడా ఉంటుంది అలాంటి రెండు వచ్చినాయి కదా. సెంటర్ 2, 1 అండ్ రేడియస్ 1 యూనిట్. సో x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y - 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1. సో దేర్ఫోర్ అట్లాంటి ఎన్ని సర్కిల్స్ ఉంటాయి? రెండు ఉంటాయి. -4x -2y సో +4 + 1 5 - 1 అంటే ఎంత? ఇది ఇట్లా మనకి ఇక్కడ ఏంటంటే సెంటర్ ఆల్ఫా కామా బీటా తీసుకుంటే ఈజీగా వస్తుంది. మీరు మైనస్ స్టాండర్డ్ ఫామ్ తీసుకొని కూడా చేయండి. x² + y² + 2gx + 2fy + c = 0 తీసుకొని ఈ పాయింట్ పెట్టండి. రెండు కండిషన్స్ అండ్ రేడియస్ ఈక్వల్ టు 1 √g² + f² - c = 1 రాసి ఆ మూడు ఈక్వేషన్స్ నుంచి జిఎఫ్సి సాల్వ్ చేయండి. ఒకసారి ఏంటంటే ఈరోజు ఇది మొత్తం రివైజ్ చేసి నేను లింక్ పంపిస్తాను. రివైజ్ చేసి అసైన్మెంట్ పంపిస్తాను. ఈరోజు జరిగిన మోడల్స్ పైన నిన్న జరిగిన మోడల్స్ పైన అసైన్మెంట్ పంపిస్తాను. అందరూ కూడా స్ట్రిక్ట్ గా సాల్వ్ చేయండి. ఇప్పుడు వదిలేస్తే నెక్స్ట్ చాప్టర్స్ ఫాలో కావడం కష్టం. అర్థమైంది కదా? ఏమన్నా అర్థం కాకపోతే నాకు ఇమీడియట్ గా మీరు మెసేజ్ చేయండి లేకపోతే ఫోన్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.